ఎస్ఐఆర్ ప్రక్రియలో అలసత్వాన్ని నివారించి అంగన్వాడీ సిబ్బందిపై పనిభారం తగ్గించి అర్హులైన ఓటర్లు తొలగిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ కోరారు. ఒక ఎస్ఐఆర్ దరఖాస్తును పూర్తి చేయడానికి సుమారు 10 నిమిషాల సమయం పడుతుందని, ఆ కారణంగా ప్రతి ఇంటిని చేరుకొని సరైన వివరాలు సేకరించడం వారికి కష్టంగా మారిందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అలసత్వాన్ని నివారించి అంగన్వాడీ సిబ్బందిపై పనిభారం తగ్గించి అర్హులైన ఓటర్లు తొలగిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ కోరారు. ఒక ఎస్ఐఆర్ దరఖాస్తును పూర్తి చేయడానికి సుమారు 10 నిమిషాల సమయం పడుతుందని, ఆ కారణంగా ప్రతి ఇంటిని చేరుకొని సరైన వివరాలు సేకరించడం వారికి కష్టంగా మారిందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని తహసీల్దార్ కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అధికార ప్రతినిధి మత్స శ్రీనివాస్ తహసీల్దార్ మోతీ సింగ్ కు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సర్ ప్రక్రియను అధికారులు ప్రజలకు ఎలాంటి అపోహలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రస్తుతం సర్ కార్యక్రమం దుబ్బాక నియోజకవర్గంలో ఆశించిన వేగంతో కొనసాగడం లేదని, సర్ ప్రక్రియ నిర్వహణ బాధ్యతలను ప్రధానంగా అంగన్వాడీ సిబ్బందికి అప్పగించడం వల్ల వారికి ఇప్పటికే ఉన్న విధులతో పాటు అదనపు పనిభారం వారిపై పడుతుందన్నారు. అలాగే సర్ ప్రక్రియపై సరైన అవగాహన లేని వ్యక్తులు ఫారాలు నింపడం వల్ల అర్హులైన ఓటర్ల వివరాల్లో పొరపాట్లు జరిగి నిజమైన ఓటర్లు ఓటరు జాబితా నుండి తొలగిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్ఐఆర్, అందులో భాగంగానే దుబ్బాకలో కూడా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రభుత్వ యంత్రాంగం అంగన్వాడీ బిఎల్ఓలతో ప్రారంభించింది. సో మేము పార్టీగా అధికారులను, స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీలకు పనిభారం బాగా అవుతుంది. వారికి దీనిపైన పూర్తి అవగాహన లేకపోవడంతో ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లనే ఫిలప్ చేయాలంటే ఎక్కువ మట్టుకు ఈ ప్రాంతంలో నిరక్షరాస్యులైనటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి అధికారులు అంగన్వాడీకి తోడుగా ఎవరైనా ఎస్ఐఆర్ పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నియమించి ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఆ ఫామ్ను అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ఫిలప్ చేస్తేనే ఓటర్ జాబితాలో అవకతవకలు తగ్గించి ఓటర్లు తొలగించేటువంటి ప్రమాదం పోతుందని చెప్పి అధికారులను స్థానికంగా ఉన్నటువంటి దుబ్బాక ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి ఏ ఒక్క ఓటు తొలగించకుండా, ఎవరైతే 2 ఓట్లున్నా, చనిపోయిన వారున్నా, లేదంటే వేరే దేశంలో ఉన్నటువంటి వారి ఓట్లు తొలగించాలి తప్ప స్థానికంగా ఉన్నటువంటి ఓటర్ జాబితాలో స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లను మాత్రం తొలగించకూడదని చెప్పి అధికారులకు విజ్ఞప్తి చేస్తాను.